హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 హోండా CB350 యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను, అది కూడా మన ఛానల్ నుంచి. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మాట ఇచ్చినట్టుగానే షోరూమ్ అఫీషియల్ లాంచ్ కంటే ముందే మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ రివ్యూ వచ్చేసింది. సో హోండా టూ వీలర్ ఇండియన్ వాళ్ళైతే అనదర్ 350cc ఎగ్జిస్టింగ్ లైనప్లో అయితే యాడ్ చేశారు. ఆల్రెడీ ఉన్న హైనస్ 350 అండ్ CB350 RSకి. సో హోండా వాళ్ళ నుంచి ఇంకొక థర్డ్ CB350 మోడల్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో 350cc లైనప్లో. సో సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ సో ఫ్యూచరింగ్ ఆఫ్ రెట్రో క్లాసిక్ స్టైలింగ్తో CB350 లాంచ్ అయింది. ఆబ్వియస్లీ హోండా వాళ్ళు చూస్ చేసుకుంది రీప్లేసింగ్ చేయడానికి క్లాసిక్ డిజైన్ని. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి ఆల్సో డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ బుల్లెట్ 350కే తీసుకున్నారు. అఫ్ కోర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కొట్టాలి అంటే అలాంటి కాంపోనెంట్స్ యాడ్ చేయాలి కాబట్టి హోండా వాళ్ళు కూడా CB350 పైన కొన్ని న్యూ కాంపోనెంట్స్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 187 kgs అంటే 6 kgs ఆఫ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో న్యూ CB350 పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు రీటైలింగ్ ప్రీమియం డీలర్షిప్స్ అయిన బిగ్ విన్ డీలర్షిప్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇది మలక్పేట్ బ్రాంచ్లో అయితే ఫస్ట్ వెహికల్ అయితే అరైవ్ అయింది మన హైదరాబాద్లో. సో హోండా వాళ్ళ హోమ్ కంట్రీ అయిన జపాన్లో కూడా ఇదే వెహికల్ లాంచ్ చేశారు. సో హోండా వాళ్ళు లాంచ్ చేసింది అప్డేటెడ్ ఆఫ్ హైనస్ 350కి రీప్లేస్మెంట్ ఆఫ్ CB350 కానీ పేరు మాత్రం GB350 అని పెట్టారు. అక్కడ విషయం ఏమో మనకు తెలియదు, కానీ మన ఇండియాలో మాత్రం CB350 అయితే టైమ్లెస్ క్లాసిక్ డిజైన్తో పాటు సుపీరియర్ బ్లెండ్ ఆఫ్ మిక్స్ అంటే టెక్నాలజీ అండ్ రిఫైన్డ్ పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. ఇప్పుడు ప్రైసింగ్ విన్న తర్వాత నిజంగానే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి దీనికి ఆస్మాన్ జరక్ ఫరక్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీని ప్రైస్ అనేది 2 వేరియంట్స్లో లాంచ్ చేసినప్పటికీ 1,99,000కే ఎక్స్షోరూమ్తో లాంచ్ అయ్యి టాప్ ఎండ్ అయితే 2,17,000కే టాప్ ఎండ్ అవుతుంది. సో వీడియోలో వెళ్తున్నా కూడా తెలుస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్కి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అవుతుందా లేదా అనేది. సో మీరు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అండ్ కొత్త వ్యూయర్స్ వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీరు నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. సో చూసినా కదా, మన ఇండియన్ ఆటోమొబైల్ అనేది డే బై డే చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో చిన్న అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే డే బై డే అంటే మీరు డెఫినెట్గా బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోవాలి. సో ఇలానే ఎందుకు చేయాలంటే నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయకుండానే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తుంటాయి. అండ్ ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ డెఫినెట్గా లైక్స్ టార్గెట్ ఇవ్వాలి కదా. ఈ వీడియోకి నేను 5K లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నారు. సో మీ అందరూ కూడా వీడియోని చూస్తూనే ఒక లైక్ వేసుకుని అంటే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేసుకున్నా కదా, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇక వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వేరియంట్స్ చూసాను. 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. డిలక్స్ బేస్ మోడల్, డిలక్స్ ఫ్లోర్, టాప్ వేరియంట్ ఇప్పుడు స్క్రీన్లో వస్తుంది. 5 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీగా ఉంది. ప్రెషియస్ రెడ్ మెటాలిక్, పెరల్ ఇగ్నోసీ బ్లాక్, మ్యాట్ క్రష్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ ఇప్పుడు మీ స్క్రీన్లో వస్తుంది. విచ్ ఇస్ రియల్లీ క్లోజ్లీ టు రాయల్ ఎన్ఫీల్డ్ డెజర్ట్ స్ట్రోమ్ షేడ్ అయితే ఉంది ఇంతకుముందు క్లాసిక్ 350లో, దానిలాగానే తీసుకోవడానికి ట్రై చేశారు. ఈ కలర్ వచ్చేసి న్యూ CB350 యొక్క కీస్ చూసాను. సో ఇలాగైతే కనిపిస్తాయి. హోండా బ్యాచింగ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ హోండా లోగో తోటి ప్రీమియం ఫీల్ అండ్ వెయిటెడ్ అయితే ఉన్నాయి కీస్. ఫ్రెండ్స్, ఇక వన్స్ మోకరోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో స్టార్టింగ్ విత్ డిజైన్స్ అండ్ షేప్స్ నుంచి చూస్తే వెరీ సిమిలర్ టు హోండా హైనస్ 350 అయితే ఎగ్జిస్టింగ్ లైనప్లో ఉండేనో దానిలాగానే అనిపిస్తాయి. కానీ సబ్ టైటిల్స్ చేంజ్ చేస్తే మీకు మోర్ క్లాసీ అప్పీల్ అనేది ఎగ్జాక్ట్లీ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లానే తెలుస్తుంది. సో ఫస్ట్ మీకు సెంటర్ ఫ్రంట్ నుంచి చూస్తే CB350 ఫీచరింగ్ స్టార్ట్ చేసేది మీకు సేమ్ కిట్ ఏదైతే రౌండ్ LED హెడ్ ల్యాంప్స్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ క్రోమ్ సరౌండింగ్స్ హెడ్ లైట్ కౌల్ అనేది చూడొచ్చు. సో సేమ్ యూనిట్ ఏదైతే మనం చాలా CBస్లో చూసాము. అండ్ రౌండ్ బ్లింకర్స్ కూడా యాడ్ చేశారు. టర్న్ ఇండికేటర్స్ LEDs గానే ఆఫర్ చేస్తున్నారు. హై బీమ్, లో బీమ్ ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద CBస్ లైనప్ నుంచి కాపీ అనేది తీసుకున్నారు. కమింగ్ టు ఇక్కడ యాక్సరీస్ అయితే ప్lenty ఉన్నాయి ఈ బైక్ పైన ప్రస్తుతానికి. సో ఈ విండ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఇది టిల్టెడ్ చేశారు. ఆల్సో లుక్స్ క్వైట్ గుడ్ అండ్ బ్లాస్ట్ కూడా ఆల్మోస్ట్ అయితే స్టాప్ చేస్తుంది. యాక్సరీస్ పర్చేస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మీకు సస్పెన్షన్లో చూసాను. సో ఈ మోటార్ సైకిల్ మీకు సస్పెండెడ్ బై లార్జర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మెటాలిక్ కవర్ అనేది ఫ్రంట్ ఫోక్స్ ట్యూబ్స్కి అయితే కూడా బాడీ కలర్లో ఎగ్జాక్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ లుక్స్ అనేది తీసుకొస్తుంది కదా మళ్ళీ. బట్ సస్పెన్షన్ USD ఫోక్స్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. నెక్స్ట్ ఇంకా వీల్స్ కూడా చూసాను. మీకు న్యూ అలాయ్ వీల్ డిజైన్స్ అనేవి ఇంప్రూవ్ చేశారు. ఆల్సో మీకు ఈ టైర్ సెక్షన్ కూడా చూస్తే 19 inches వీల్ ఇస్తున్నారు. 190 ఫ్రంట్ 19 inches అండ్ మెటాలిక్ ఫ్రంట్ ఫెండర్స్ సేమ్ ఎగ్జాక్ట్ డిజైన్ ఫ్రమ్ ద రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నుంచి కాపీ చేసుకున్నారు. నా బైక్ ఈ బైక్ పక్కన పెడితే గుర్తుపట్టడం కూడా చాలా కష్టం, అంత కాపీ అయితే ఉంది. ఫ్రంట్ మీకు 310 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 piston క్యాలిపర్స్ ఆఫ్ ఫ్రంట్ నిసిన్ బ్లేక్ క్యాలిపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో రిఫ్లెక్టర్ కూడా యాడ్ ఆన్ అయ్యింది. ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి డెఫినెట్గా దొరుకుతాయి. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ కూడా చూడొచ్చు బిలో ద హెడ్ లైట్స్. 2 డ్యూయల్ హార్న్స్ అనేవి ఇవన్నీ కూడా మీకు యాక్సరైజ్డ్ ప్రెజెంట్ అయితే ఉన్నాయి కాబట్టి సో సేమ్ క్లాసిక్ లుక్ అనేది రెట్రో మళ్ళీ తీసుకొస్తుంటుంది. ఆల్సో లెగ్ గార్డ్స్ కూడా చూసాను. ఎగ్జాక్ట్ డిజైన్ ఫ్రమ్ ద రాయల్ ఎన్ఫీల్డ్ లాగానే డిజైన్ చేశారు జెన్యూన్ యాక్సరీస్లో. కాకపోతే కొంచెం లోపలికి ఫోల్డ్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం బయటికి అయితే ఉంటే ఆల్మోస్ట్లీ కొంచెం సేమ్ డిజైన్ ఉన్నది కాబట్టి. అండ్ ఇంజన్ సమ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మెటాలిక్ ఫినిష్లోనే. ఇంకా మెయిన్ టాపిక్ వచ్చేసి మనం ఇంజన్ గురించి మాట్లాడాలి. ఇంజన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే డెఫినెట్లీ లేదు. సేమ్ అదే 348.36cc డిస్ప్లేస్మెంట్ ఇంజన్ తీసుకున్నారు.
సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్తో వస్తుంది, 4-stroke ఇంజన్, PGMI ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై కూడా ఉంటుంది. పవర్ ట్రైన్స్ వచ్చే వరకు 20.78 bhp పవర్ తీస్తుంది, 13 Nm ఆఫ్ టార్క్ వరకు విత్ 5-speed గేర్ బాక్స్ వస్తుంది. స్లిప్పరీ అండ్ అసిస్ట్ క్లచ్ రెండు కూడా మీకు ఇంజన్తో పేర్ అయ్యి ఉన్నాయి. BS6 Phase 2 ఇంజన్ ఇది, E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ కెపాసిటీతో కూడా వచ్చింది. హోండా వాళ్ళ సేమ్ టెక్నాలజీ అయితే మనం హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ అని ఉంటుంది, HSTC అంటాం కదా, సో అది కూడా మళ్ళీ ఇందులో కూడా యూజ్ చేశారు. అండ్ రౌండ్ ఇంజన్ కేసింగ్ అనేది చూడొచ్చు, క్రోమ్ కమ్ పియానో బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంజన్ వల్ల కూడా క్లాసీ అండ్ రెట్రో లుక్స్ డిజైన్ తీసుకొస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ మైలేజ్ గురించి మాట్లాడాలి, 35 to 40 km/L మధ్యలో అయితే ఇస్తుంది. రియల్ వరల్డ్ మైలేజ్ ఫిగర్స్ చెప్తున్నాను నేను. 0 to 100 జస్ట్ 12 secondsలో రీచ్ అయిపోతుంది ఈ బైక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకా E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ కెపాసిటీతో వచ్చింది. ఇప్పుడు మనకి ఏదైతే ఆల్రెడీ హైనెస్లో కూడా చూసాము అప్డేటెడ్ BS6 Phase 2 ఇంజన్, సో అదే మళ్ళీ ఇంజన్ అండ్ మెషిన్ కట్ ట్రీట్మెంట్ కూడా ఇంజన్ పైన చూడొచ్చు. ఇంకా CB350 2024 మోడల్లో స్ప్లిటెడ్ సీట్స్ ఇస్తారు. ఇది కూడా ఎగ్జాక్ట్లీ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ డిజైన్ గానే తీసుకున్నారు. సీట్స్ డిజైన్ కూడా ఫోమీ సైడ్ ఉన్నాయి, బ్రౌన్ సీట్ కవర్స్ ఎక్సలెంట్ క్వాలిటీ మెయింటైన్ చేశారు విత్ వైట్ పైపింగ్తో పాటు చాలా క్లాసీ లుక్ తీసుకొస్తున్నాయి కాంట్రాస్టింగ్లీ. అండ్ పిలియన్ వాళ్ళ బ్యాక్ రెస్ట్ కూడా మీకు స్టాండర్డ్ జెన్యూన్ యాక్సెసరీస్లో హోండా వాళ్ళ నుంచి అవైలబిలిటీగా ఉంటుంది. రియల్లీ అవసరం ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీలో నెక్స్ట్ లెవెల్. అండ్ సైడ్ ప్యానల్స్ డిజైన్ టు సిమిలర్ టు క్లాసిక్ లానే అనిపిస్తుంది, కొంచెం బాక్సీ డిజైన్ స్పోర్టీనెస్గా అవుతుంది. అండ్ CB350 బ్రాండింగ్ అనేది 3D ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ గురించి వస్తేనే మీకు ఇందులో CB350లో లుక్ స్మాష్ అండ్ స్పోర్టీ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ వచ్చేసి ప్లెయిన్ డిజైన్స్ అయితే ఉన్నాయి, క్రోమ్ లిడ్తో హోండా బ్రాండింగ్ 3D ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ గ్రిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇన్బిల్డ్గానే, సేమ్ లైక్ క్లాసిక్ 350 లాగానే. సో క్రోమ్ లిడ్ కూడా చాలా బాగా సూట్ అయింది, కాంట్రాస్టింగ్లీ చూశాను. అండ్ నెక్స్ట్ ఫుట్ పెక్స్ పొజిషన్ కూడా రైడర్ వాళ్ళే చాలా ప్రాపర్లీ మెయింటైన్ చేశారు. అండ్ లాంగ్ ఎగ్జాస్ట్ పీ షూటర్ స్టైల్ ఆఫ్ మఫ్లర్ ఎగ్జాస్ట్ లాంగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ఎగ్జాస్ట్ నోట్ వీడియో ఎండింగ్లో వినిపిస్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పిలియన్ వాళ్ళ ఫుట్ పెక్స్ క్వాలిటీ చూడండి, చాలా ఇంప్రూవ్ అయ్యే హైనెస్తో చూశాను. ఆల్సో ఇందులో చాసిస్ అండ్ ఫ్రేమ్ అన్నీ కూడా సేమ్ మనకు హైనెస్ 350 అండ్ CB350 RS ఉందో సేమ్ అందులో నుంచే తీసుకున్నారు, అందులో ఎలాంటి చేంజెస్ లేవు. రేర్ సస్పెన్షన్ వచ్చేసి నైట్రో చార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేస్తున్నారు, అది కూడా డ్యూయల్ ఉంటాయి. అండ్ ఇది ప్రెజరైజ్డ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ చూడొచ్చు, 2 sides డ్యూయల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ సైడ్ ఒకటి అక్కడ సైడ్ ఒకటి, ఆల్సో 3-step అడ్జస్టబుల్ ఏదో ఉన్నట్టుంది, అది కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఆఫ్ ఏదైతే మనకు హుక్స్ కానివ్వండి అవి కూడా ఆఫర్ చేస్తున్నాయి, ఇది కూడా యాక్సరైజ్డ్ వస్తుంది. హోండా బ్యాచింగ్ ఆఫ్ పిలియన్ బ్యాక్ రెస్ట్తో పాటు హోండా బ్రాండింగ్ సీట్ కవర్ పైన కూడా చాలా బాగుంది. రేర్ ఫెండర్స్ అయితే ఎగ్జాక్ట్లీ క్లాసిక్ 350 దింపేశారు అంత ప్రాపర్లీ. రేర్ సెక్షన్ టైల్ ల్యాంప్స్ అట్లీస్ట్ మనకు హైనెస్ నుంచి చేసుకున్నారు, ఆల్ LED టైల్ ల్యాంప్స్ అండ్ ఆల్ ద 4 blinkers అనేవి మనకు LEDs టర్న్ ఇండికేటర్స్ చూడవచ్చు. సేమ్ రెట్రో డిజైన్ మళ్ళీ మనకు హైనెస్ CB350 నుంచి అయితే కాపీ చేసుకున్నారు, 350 నంబర్ ప్లేట్ పొజిషనింగ్. లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే మీకు సడి గార్డ్తో పాటు సో స్టాండర్డ్గానే మీకు పిలియన్ లేడీస్ యొక్క ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చైన్ డ్రైవ్ ఓపెన్ చైన్ డ్రైవ్తో వస్తుంది. అండ్ ఫుట్ పెక్స్ క్వాలిటీ అయితే మెటాలిక్ అనేవి చాలా బాగున్నాయి, ప్రీమియంగా మెయింటైన్ చేశారు. సింగిల్ స్టాండ్ డబుల్ స్టాండ్ రెండు ఆఫర్ చేస్తున్నారు. అండ్ 1441 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది లాంగర్గానే. అండ్ డైమెన్షన్ చెప్పాలో మర్చిపోయినా, 2.1 mm ఆఫ్ లెంత్, 800 బ్రెత్ అండ్ 1.1 మీటర్ ఆఫ్ హైట్ అండ్ 800 సెడల్ హైట్ అంటే సీట్ హైట్ వస్తుంది. 166 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు కూడా వెళ్తుంది. సో 5-speed గేర్ బాక్స్, సేమ్ రేషియో ఆఫ్ గేర్ బాక్స్ తీసుకున్నారు మళ్ళీ ఇందులో కూడా. నా కమింగ్ టు ట్యాంక్ డిజైన్ అండ్ హ్యాండిల్ బార్స్ డిజైన్ చూడండి ఒకసారి, వైడ్ యాంగిల్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది మీకు. ట్యాంక్ వచ్చే వరకు దీనిపైన మీకు E20 బ్యాచింగ్ అంటే ఎథనాల్ ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో వచ్చింది. క్రోమ్ లిడ్ ఇస్తున్నారు, మనం స్టైల్లో ఒకసారి చెక్ చేద్దాము. సో అటాచబుల్ ఉందా లేదా ట్యాంక్ ఒకసారి మనం టెస్ట్ చేస్తాం కదా ప్రతి వీడియో లాగానే, అటాచబుల్ అయితే ఉంది, రియల్లీ అవసరం. 15 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు హోండా వాళ్ళు అయితేను, విచ్ ఈస్ లార్జ్ ఇనఫ్, సరిపోతుంది మనకు లాంగ్ డ్రైవ్స్ కూడాను. ఒకసారి లాక్ అయితే వేసేస్తాను. కీస్ ఆల్రెడీ నేను చూపెట్టాను, ప్రీమియం క్వాలిటీగా మెయింటైన్ చేశారు. మనకు నార్మల్ హోండాకి బిగ్ విన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కమింగ్ టు సైడ్ మిరర్స్ అనేవి రౌండ్ రెట్రో డిజైన్, బట్ క్వాలిటీ ఇస్ రియల్లీ అవసరం. రాయల్ ఎన్ఫీల్డ్కి దీనికి చాలా ఫరక్ వస్తుంది క్వాలిటీలో, ఎంత ప్రీమియంగా ఉంది చూడండి క్వాలిటీ అనేది, రియల్లీ సూపర్ అని చెప్పాలి. అండ్ హ్యాండిల్ బార్స్ పరంగా వైడర్గా అయితే ఉన్నాయి డీసెంట్లీ. అండ్ ఇక్కడ మీ టర్న్ ఇండికేటర్స్, హార్న్ స్విచెస్ అని ఇవ్వచ్చు, ఇవి ఓడోని ట్యాకిల్ చేయొచ్చు, ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్స్ని బటన్స్. అండ్ హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ స్విచ్ ఫంక్షన్స్ అండ్ అల్యూమినియం లివర్స్ ప్రొవైడ్ చేసిన క్వాలిటీ ఇస్ నెక్స్ట్ లెవెల్, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. వైడర్ హ్యాండిల్ బార్స్ చూడొచ్చు. ఆల్సో మీకు ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, స్విచ్ గేర్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం. అండ్ హెజలైట్ స్విచ్, మాస్టర్ సిలిండర్ ఫ్రంట్ అండ్ అల్యూమినియం లివర్స్ చూడొచ్చు. అడ్జస్టబుల్ వస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఆఫర్ చేయట్లేదు ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ హోండా బ్యాచింగ్ అండ్ క్రోమ్ హ్యాండిల్ బార్ విత్ క్లిప్ ఆన్గా అయితే ఆఫర్ చేస్తున్నారు, బెటర్ రైడింగ్ పొజిషనింగ్ కోసం చూడొచ్చు. కొంచెం రైట్ సైడ్కి కీ పొజిషనింగ్ అవుతుంది, ఆన్ చేయగానే మీకు సేమ్ అదే యూనిట్ అనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ప్రొవైడ్ చేసిన ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ తోటి విత్ హోండా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. HSVC అంటాం కదా, సేమ్ హోండా హైనెస్ CB350 నుంచి తీసుకున్నారు. ఓన్లీ
అనలాగ్లో స్పీడ్ వస్తుంది, టాకో అనేది లేదు. బట్ ఇందులో మీరు ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్ అండ్ రేంజ్తో పాటు మీకు బ్యాటరీ, టెంపరేచర్, వోల్టేజ్తో పాటు క్లియర్గా చూపిస్తుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో అన్ని కూడా ఇవ్వచ్చు. రౌండ్ క్రోమ్ లిస్ట్తో అండ్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక ప్రాపర్ కీ ఫీచర్ ఈ మధ్య కామన్ అయిపోయింది ఏంటంటే యూఎస్బీ ఛార్జింగ్ బోర్డ్ మీకు CB350 నుంచి ఆఫర్ చేస్తున్నారు. అయితే అదర్ బైక్స్లో రావడం చాలా కష్టం హోండా బైక్స్లో. సో ఇక్కడైతే పోర్ట్ ఇస్తున్నారు. పొజిషనింగ్ బాగానే ఉంది కానీ ఛార్జ్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్. మళ్ళీ మీరు మొబైల్ మౌంట్ అయితే డెఫినెట్లీ పెట్టించుకోవాల్సి అయితే ఉంటుంది ఈ బైక్కి. సో సేఫ్టీలో మాట్లాడితే HSTC హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్తో వస్తుంది. హ్యాజల్ లైట్ స్విచ్ అంటే హైవేలో పార్క్ చేసేటప్పుడు సైడ్కి మీకు చాలా బాగా హెల్ప్ చేసే ఆల్ఫా 4 ఇండికేటర్స్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది ఈ బైక్ CB350 నేను చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. వారంటీ 3 years స్టాండర్డ్గా వస్తుంది అండ్ అడిషనల్ 7 years ఆప్షనల్ వారంటీ కూడా కస్టమర్ ఆప్షన్ ప్రకారంగా చూస్ చేసుకోవచ్చు. ఈ బైక్ యొక్క కాంపిటీషన్ సెగ్మెంట్లో చాలా వస్తాయి. అందులో మెయిన్ ప్రాపర్ ఇంపార్టెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎగ్జాక్ట్లో వస్తుంది. బుల్లెట్ 350 కూడా కన్సిడర్ చేయొచ్చు. బెనిలీ ఇంపీరియల్ 400 వస్తుంది. జావా క్లాసిక్ 300 వస్తుంది. మెటియోర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అండ్ జావా 40 ఇవన్నీ కూడా కాంపిటీషన్ అయితే వస్తాయి బైక్కి. దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు రివ్యూ ఆఫ్ 2024 హోండా CB350 యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటాయి ఇలాంటి రివ్యూస్. అండ్ మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. అక్కడ మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా సోషల్ డిస్టెన్స్ బట్టి డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ పిల్లలతో పాటు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నౌ ఇట్స్ టైమ్ టు హోండా CB350 2024 మోడల్ ఆఫ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినేద్దాం. రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఒకసారి వినేషన్ ఎగ్జాస్ట్ సౌండ్ బోల్డ్ అండ్ లో పిచ్డ్ సౌండ్ అయితే డెఫినెట్గా మీరు కూడా ఫీల్ అవుతారు. సో ఆన్లోనే ఉంది. ఇంజన్ ఫుల్ స్విచ్ స్టార్ట్, గోల్డ్ స్టార్ట్ చూడండి. పీ షూటర్ స్టైల్ ఆఫ్ మఫ్లర్ ఎగ్జాస్ట్ ఇస్తున్నారు లాంగ్లీ. ఇది ఎగ్జాస్ట్ నోట్ వచ్చేసి.